విజయనగరం జిల్లా రేగిడి మండలం లింగాలవలస గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 1988-89 10th బ్యాచ్ మేట్స్ అందరూ ఒక్కచోట చేరి సందడి చేశారు. గురువులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమం ప్రారంభించారు. ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి స్థాయిలో ఉన్న వారి పట్ల ఉపాధ్యాయులు తమ ఆనందం వ్యక్తపరిచారు. అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆటపాటలతో ఆనందంగా గడిపారు. స్కూల్లో పెయింటింగ్స్ వేసి జాతీయ నాయకులు పెయింటింగ్స్ వేసి ఉత్సాహంగా గడిపారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు వ్యాయామ పరికరాలు అందించారు. స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని, ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని ప్రధాన ఉపాధ్యాయులకు వాగ్దానం చేశారు. మేము 1988-89లో శ్రీకాకుళం జిల్లా ఈ లింగాలవలస జెడ్పీపీ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్లో మేము 10th క్లాస్ చదువుకోవడం జరిగింది. 8th to 10th ఇక్కడే చదివాము మేము. అంటే మేము చాలామంది ఎక్కడెక్కడి నుంచో, ఇక్కడ అప్పట్లో రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. ఈ ఏరియాలో ఇది ఒకటే స్కూల్ ఉండేది, జిల్లా పరిషత్ హై స్కూల్. దాంతో అంతా కూడా ఈ స్కూల్కి బాగా ఫేమస్. ఈ స్కూల్ మేము కరెక్ట్గా 38 years అయింది. ఇప్పటికి 38 సంవత్సరాల తర్వాత మేమంతా కూడా ఈరోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకుని ఈరోజు అందరం కలవడం జరిగింది. అలాగే మా పూర్వపు అధ్యాపకులు ఎవరైతే మాకు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము పిలుచుకోవడం జరిగింది. మాకు 12 మందిలో సుమారు ఒక ఇద్దరు తప్పించి మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ 10 మంది టీచర్లు ఈరోజు హాజరవ్వడం జరిగింది. మేము 38 సంవత్సరాల తర్వాత కలుసుకుని మేము ఆనాడు 88-89లో మేమంతా కూడా ఏ రకంగా ఇక్కడ విద్య నేర్చుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం, ఈ స్కూల్ యొక్క అభివృద్ధి ఎలా జరిగింది అనేవన్నీ కూడా మేమంతా కూడా ఈ అనుభూతులన్నీ కూడా మేము పంచుకోవడం జరిగింది. ఈరోజు మాలో డిఫరెంట్ రంగాల్లో అందరూ కూడా మంచి అభివృద్ధిలో ఉన్నారు. మా ఊరు ఉప్పరనాయవలస. ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి మనం నడుచుకుంటూ పొలాల గట్ల మధ్య నుండి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి వరకు ఇక్కడ 3 సంవత్సరాలు చదువుకున్నాము. వీళ్ళందరూ టీచర్లు అందరూ బాగా చదువు చెప్పేవారు. ఎప్పుడైనా వర్షం వచ్చిందంటే ముందు ఉప్పరనాయవలసకి, రేగడాందవలసకి అక్కనగ్రహారం ఆ పిల్లలు ముందు వెళ్ళిపోండి అని చెప్పేవారు. అయినా ఉన్నంతసేపు కూడా మమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకున్నారు టీచర్లు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీళ్ళందరూ నాకు అన్నదమ్ములు లాగా చూసుకున్నారు, బాగా చూసుకున్నారు. 88-89 బ్యాచ్ మాదంతా 10th బ్యాచ్. 3 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాం. 37 సంవత్సరాలు ఇప్పుడు నేను సూర్యాపేటలో ఉంటున్నాను. ఇది పూర్వ విద్యార్థులు కలయిక ఆత్మ సమ్మేళనం అంతా గెట్ టుగెదర్. లింగాలవలస హై స్కూల్లో నా 38 years తర్వాత మేము 10th క్లాస్ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా మేము అప్పుడు చదువుకున్న మా విద్యార్థులంతా కూడా వివిధ రాష్ట్రాల్లో కానీ అక్కడ స్థిరపడిన వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు మాకు విద్య నేర్పించిన గురువులందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచి వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎక్కడ ఉన్నా సరే, ఉన్నా సరే ఈ స్కూల్ని మర్చిపోకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరం కూడా ఈ స్కూల్ కోసం మా విద్యార్థులను కూడా ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. సో ఇందులో మా విద్యార్థులంతా కూడా ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తే ఈ స్కూల్ అభివృద్ధి కూడా మేము ఏదైనా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో ఇన్ని సంవత్సరాల తర్వాత మేమంతా కలవడం, ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ఫంక్షన్ అరేంజ్ చేయడం మాకు చాలా నచ్చింది. మేము ఈ స్కూల్లో 88-89 బ్యాచ్ అండి మాది. మేము ఈ పక్కనే ఉన్న తోకలవలస విలేజ్ నుంచి 2-3 kilometers ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళం. ఇక్కడ చాలా అంటే మంచి జ్ఞాపకాలు ఉన్నాయి మాకు. మా మిత్రులు అందరూ కలిసి మాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు, బాగుండేవారు. చాలా నేర్చుకున్నాం ఈ స్కూల్లో, చాలా ఆనందాన్ని పొందాము. ఇప్పుడు అనుభవిస్తున్న జీవితానికి ముందు మేము పునాదిగా మేము టీచర్స్ దగ్గర చాలా నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. మాకు వీళ్ళందరితో కలవడం, అందులో మా బ్రదర్స్ అందరూ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీగా.